వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. వైద్య రంగంలో మహిళలు, మరి వైద్య రంగంలో మహిళలు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు, అదేవిధంగా వైద్య రంగంలో వారు ఎటువంటి ఆ యొక్క వైద్య విద్యను అభ్యసిస్తున్నారు, అభ్యసించిన తర్వాత మరి వైద్య రంగంలో ఉండే ఏ యొక్క రంగాలలో మాత్రమే అంటే స్పెషలైజేషన్లో మాత్రమే వారు అక్కడికే ఆగిపోతున్నారు అన్న అంశాల మీద ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి లక్ష్మి గారు. వీరు ఎకాలజిస్ట్ అండ్ బయోథెరపిస్ట్. వీరు థియో బయో వేదిక్ తరఫున, అదేవిధంగా మళ్ళీ ఫ్లోరల్ ఫార్మసీ, ఫ్లోరల్ థెరపీ కూడా మరి దీంట్లో కూడా వీరు స్పెషలైజేషన్ చేసుకోవడం జరిగింది. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ బి లక్ష్మి గారు, నమస్తే, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. రైట్, ముందుగా చెప్పండి, మరి వైద్య రంగంలో మహిళలకి సంబంధించిన పాత్ర అసలు ఎలా ఉందంటారు? వైద్య రంగంలో ఇప్పుడు మహిళల పాత్ర ఎలా ఉన్నా, వైద్యం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే తల్లి, మదర్ నేచర్. మదర్ నేచరే ప్రొటెక్షన్ ఇస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే నరిష్మెంట్, ఏ పదార్థం బిడ్డకి కావాలి, పుట్టిన తర్వాత కూడా తన పాలలో ఏదైనా తేడా వస్తే బిడ్డకి జబ్బు చేసినప్పుడు తను పదార్థాన్ని తినటం మానుకొని వైద్యం చేస్తుంది. అలాగా మన పూర్వం నుంచి మహిళలే వైద్యురాలు. తల్లి వంటింట్లో సామాను, బామ్మగారి వైద్యం. తర్వాత మంతర్సాని, ఊళ్ళో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. మంతర్సానే అన్ని రకాల ఆరోగ్య సూత్రాలని ఫాలో అయ్యేది. ప్రెగ్నెంట్ అయిన దగ్గర, డెలివరీ అయిన తర్వాత పెట్టాల్సినవన్నీ. సో వైద్యం అనేది మన నేచర్లో, నేచర్ ఆఫ్ లేడీ, నేచర్ ఆఫ్ తల్లి, బామ్మ వైద్యం అనేవాళ్ళు. తర్వాత ఇంతకుముందు బుట్టల్లో ఆయుర్వేదిక ద్రవ్యాలు వేసుకొని వీళ్ళు బుట్టలు పెట్టుకొని కోయాళ్ళందరూ ఊరు తిరిగి ఔషధాలు అమ్మేవాళ్ళు. ఇది అసలు వైద్య విధానం వెస్టర్నైజేషన్ అయిన తర్వాత మగవాళ్ళు డాక్టర్స్ కట్ చేయటాలు, డిస్ట్రక్షన్ అనేది ఇవాళ రేపు విధానంలో డిస్ట్రక్షనే మెయిన్ రోల్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ వైద్య విధానంలో మెయిన్ రోల్ లేదు. ఆరోగ్యం లేదు, జబ్బు దాన్ని కిల్ చేయటం, దాన్ని చంపేయటం. ఇవాళ రేపు మహిళలు ఏ రోల్ ప్లే చేస్తున్నారంటే, బై నేచర్ మహిళ ప్రొడక్టివ్గా ఇంటిని మొత్తం ప్రొటెక్షన్ చేసేది. భర్త ఎలా ఉన్నా, తెచ్చినా తేకపోయినా పిల్లల్ని పెంచడం కానీ, పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ ఇవ్వటం కానీ, సంపాదన కూడా గొర్రెలో, మేకలో, ఆవులో, పశువులో మేపి ఆ పాలు, పెరుగు, వెన్న ద్వారా పిల్లలకి ఇచ్చేయటం కానీ, ఇదంతా కూడా వైద్యము అంటే, ఆరోగ్యము అంటే మహిళదే మెయిన్ రోల్ ఉండేది హిందూ ధర్మంలో. వెరీ గుడ్. ఈ వెస్టర్న్ సైన్స్ వచ్చిన తర్వాత జబ్బు మాత్రమే ప్రాతిపదిక. జబ్బు ఏదో బ్యాక్టీరియా మన సెన్సిటివ్నెస్తో వస్తుంది. వచ్చినప్పుడు అది మనని డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని డిస్ట్రాయ్ చేయటమే వైద్య విధానంగా పెట్టుకొని డాక్టర్స్, మెడికల్ సిస్టమ్ అంతా డెవలప్ అయింది. మన ఆయుర్వేద సిద్ధాంతాలు కూడా ఇవాళ రేపు ఎక్కువ ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళు కూడా వెస్టర్నైజ్డ్ మెడిసిన్ చేస్తున్నారు, కానీ ఆయుర్వేద సిద్ధాంతాలను ఉపయోగించటం లేదు. రైట్ రైట్ డాక్టర్ లక్ష్మి గారు, ఇప్పుడు అదేవిధంగా మరి మీరు చెబుతున్నట్లుగా ఒక హార్ట్ సర్జరీకి సంబంధించి కానీ, లేకపోతే ఇది ఒక ప్యాంక్రైటిక్కి సంబంధించి కానీ, సో అటువంటి స్పెషలైజేషన్స్లో ఒక మహిళల యొక్క పాత్ర తక్కువగా ఉంది, మహిళా వైద్యురాల యొక్క పాత్ర తక్కువగా ఉంది, మీరేమంటారు? ఇవాళ రేపు అప్పుడు ఉమెన్ లిబరలైజేషన్ అని అందరూ మళ్ళీ డాక్టర్స్గా చదవటం కూడా మొదలుపెట్టారు. డెవలప్ అయింది. లేడీస్ కూడా ఈక్వల్గా డెవలప్ అయ్యారు డాక్టర్స్గా. కానీ వాళ్ళ నేచర్ ప్రకారం కాంపిటీషన్ వరల్డ్లోకి వెళ్ళకపోతున్నారు. ఎందుకు? బై నేచర్ దేర్ ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తారు. మీరు డాక్టర్స్ని చూస్తే లేడీ డాక్టర్స్ చాలామంది ఎనస్థిస్టులు గాను, టీత్ డాక్టర్స్ గాను, తర్వాత సైకో డాక్టర్స్ కానీ, ఫుడ్ ప్రిస్క్రిప్షన్స్ గాను ఎక్కువ లేడీస్ ఈ రంగంలోనే ఉన్నారు. ఏ హార్ట్ సర్జన్ అంటే డిస్ట్రక్షన్, ఆ లెవెల్లో ఎక్కువ మంది
అసలు యాటిట్యూడ్ వెళ్ళలేదు, రాణించలేరు. ఒక డాక్టరు కట్ చేసినంతగా హార్ట్ని ఒక లేడీ కట్ చేయలేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ పరిస్థితి మనం ఎలా అందుకని సో మనం అక్కడ కంపారిజన్ ఉండకూడదు. ఓకే నేను కంపారిజన్ ఉండకూడదు. ఎందులో ఈ అంటే ప్రొఫెషనల్స్లో కాంపిటీషన్లో లేడీ వెనకనే ఉంది. కానీ కారణం మాత్రం వాళ్ళ నేచర్. వాళ్ళు హార్ట్లెస్గా హార్ట్ని కట్ చేయలేరు. ఓకే అంటే ఇప్పుడు వైద్య శాస్త్రంలో మరి అంటే హార్ట్ఫుల్గా అంటే ఒక వాళ్ళు అక్కడ వైద్యం చేయాల్సి ఉంటుంది, బట్ హార్ట్ విషయం వచ్చేసరికి మరి హార్ట్ఫుల్గా కట్ చేయడం వెనకబడుతున్నారు అంటారు. అంటే ఇది ఒక దీన్ని ఒక డిమెరిట్గా తీసుకోవచ్చు అంటారా? లేదండి, లోపం కాదు. మీరేంటంటే బేసిక్ ఫండమెంటల్స్ చూడకుండా వాళ్ళు ఎక్కువ సంపాదించారు, ఆ డాక్టర్ ఎక్కువ ఆపరేషన్ చేశాడు, ఆ డాక్టరు ఎక్కువ ప్రోగ్రెస్ అనేది మనీ పరంగా చూడటం తప్పు. ఓకే కెరియర్ పరంగా చూడటం తప్పు. ఓకే ఈ లేడీ డాక్టర్ ఎంతమందిని హీల్ చేయగలిగింది, సక్సెసివ్గా హెల్ప్ చేయగలిగింది, జెంట్ ఎంత సక్సెసివ్గా ఫెయిల్ అయ్యగలిగాడు. కానీ ఇప్పుడు అంటే మగ డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత ఈజీగా అంత త్వరగా మరి ఇక మహిళా డాక్టర్ దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? పరిస్థితి ఏం లేదండి. పరిస్థితిని అర్థం చేసుకోవటం అంటే మగ డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి ఎక్కువేం వరగదు, ఆ డాక్టర్కి రానంత మాత్రాన వీళ్ళకి తక్కువేం అవ్వదు. కానీ ఏంటంటే మోడర్న్ థింకింగ్లో అయ్యో ఆవిడ చాలా ప్రోగ్రెస్ అయ్యారు, వీళ్ళు అవ్వలేదు అనేది తప్పండి. వీళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ది నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రొడక్టివ్. ఇప్పుడు జబ్బులో డిస్ట్రాక్షన్కి ఉన్నంత వాల్యూ ప్రొడక్షన్కి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 సంవత్సరాల క్రితం మా గురువు గారు వేదిక్ ఎకాలజీ రాయమన్నాడు, వేదిక్ మెడిసిన్ తయారు చేయమన్నాడు. నేను 40 సంవత్సరాలు అడవులు తిరిగి ఫ్లవర్ మెడిసిన్ అని చెప్పి తయారు చేశాను. ఏదైతే చక్రాల్లో ఉండే దేవీ దేవతలకి ఆ ప్లాంట్స్ ఐడెంటిఫై చేసి ఆ ప్లాంట్ ఫ్లవర్ తీసుకొచ్చి చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా జబ్బును తగ్గిస్తాను. ఛాలెంజ్ చేసి నేను థైరాయిడ్ని తగ్గించగలను, క్యాన్సర్ని తగ్గించగలను, హార్ట్ బ్లాక్స్ తగ్గించగలను, ఆర్థరైటిస్ తగ్గించగలను, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించగలను. ఇవన్నీ నేను చాలా సక్సెస్ఫుల్గా చేశాను. కానీ విత్ కన్స్ట్రక్టివ్ వే. మెటబాలిజంలో మార్పు వచ్చినప్పుడు, తత్వాల లోపం వచ్చినప్పుడు, వాతపిత్త కఫ తత్వాలే శరీరానికి ఆరోగ్యానికి అయినప్పుడు, ఆ తత్వం దోషమైనప్పుడు జబ్బు వస్తుంది. ఆ దోషాన్ని మార్చి మళ్ళీ మంచి తత్వాన్ని తీసుకొస్తే ఆరోగ్యం వస్తుంది, అప్పుడు జబ్బు కూడా పోతుంది. కానీ ఇవాళ రేపు వైద్యం ఎట్లుంది, ఎక్కడ పెరిగింది కట్ చేయి, ఇప్పుడు యూట్రస్ డిజార్డర్స్ అండి, ఆ యూట్రస్ని తొలగిస్తున్నారు. 40 ఏళ్ళు కూడా నిండని వాళ్ళకి తొలగించినప్పుడు లోపల ఏం ఏర్పడుతుంది, ఏం జరుగుతుంది? అవయవం లేకపోతే అక్కడ గొయ్యిలాగా ఏర్పడుతుంది. ఆ గొయ్యికి మళ్ళీ బ్యాడ్ ఎలిమెంట్, దానికి కావాల్సిన ఎలిమెంట్ నిండకుండా ఆ బ్యాడ్ ఎలిమెంట్ నిండుతుంది. నిండినప్పుడు బ్యాక్ బోన్ పెయిన్స్ వస్తాయి. ఎందుకు? ఆ బోను దీని వెనక మళ్ళీ ఉన్నది ఇట్లా నొక్కుకోవాలి, ప్రెస్ అవుతుంది. 70 లక్షల మందికి యూట్రస్ తీసేసినాక ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్ వచ్చాయి. కారణం ఏంటి? డిస్ట్రక్షన్. అలా కాదు, మీకు ఫుడ్ ద్వారానో ఇంకో ద్వారానో మంచి కణాలు అక్కడికి ఏర్పాటు చేస్తే అవే తీసేస్తాయి. ఆ ప్రొసీజర్ కాదు, మనం తీసేస్తున్నాం, మళ్ళీ ఆ బ్యాడ్ కణాలు అక్కడ నిలబడతాయి. ఈ విధానంలో, ఆలోచన విధానంలో, వెస్టర్నైజేషన్లోనే తప్పు ఉంది. ఈ తప్పులో ఈ కాంపిటీషన్ని లేడీ ఎప్పటికీ ఫేస్ చేయలేదు. ఎందుకంటే అక్కడ డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ అనే తేడాలు ఉన్నాయి. లేడీస్ నష్టపోయేది ఏం లేదు. నిజానికి ఒక కొత్త కోణాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారు లక్ష్మి గారు. అదండి, అంటే ఇప్పుడు నేను కూడా 40 ఏళ్ళ నుంచి చేస్తూ దే డోంట్ పే మీ.
ఎందుకంటే నా అది కానీ నా ప్రొఫైల్ మెయింటైన్ చేయటం కానీ ఓకే. అది నాకు తక్కువ. హుహు. హ్మ్. ఇప్పుడు ఒక క్యాన్సర్కి 2-3 లక్షలు ట్రీట్మెంట్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ అవుతుంది. హ్మ్. నా దగ్గరికే 3 రోజులు 6,000లో నేను తగ్గించగలుగుతాను. హుహు. హ్మ్. కానీ అమ్మ 2,000 ఎక్కువండి. హ్మ్. దట్ టు లేడీ డాక్టర్ అని కూడా ఏం లేడీ తగ్గిస్తుందంటే డాక్టర్. కూడా ఒక వివక్షగా చూస్తారు. వివక్ష చూస్తారు. హుహు. ఈవిడేదో మామూలుగా తలకు రంగే వేసుకోదు, ఈవిడేం డాక్టర్ అనుకుంటారు. హ్మ్. నేను అనేది అవన్నీ కాదు. హ్మ్. ఇవాళ రేపు కాంపిటీషన్లో హ్మ్. లేడీస్ జెంట్స్ అనే డిస్క్రిమినేషన్ లేకుండా. లేకుండా హ్మ్. ఎవరు మేలు చేస్తున్నారనే ఐడియాతో వెళ్ళాలి. కానీ రైట్. యాటిట్యూడ్‌లో మార్పు రావాలి. జనం యాటిట్యూడ్లో మార్పు రావాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు వెంటిలేషన్లో పెడతారండి. వాళ్ళు లేడీకి మాతృస్వామ్య ఎకానమీ ఉంటుంది. హుహు. మ్యాట్రియార్చియల్ ఎకానమీ. యాక్చువల్ అంటే సొసైటీ ఎకానమీ అది. హుహు. ఏది ఒక మేకను పెంచుకోవటము, ఈ కోళ్ళు పెంచటము, లేకపోతే ఆవులు పెంచటము, హ్మ్. లేకపోతే పెంపుడు జంతువులను. పెంపుడు జంతువులు పెంచటం, వాటి ద్వారా డైలీ ఆదాయం రావటము, ఓకే. లేకపోతే చిన్న చిన్న పైరులో మధ్యలో ఉన్న పంటలు ఏరుకురావటం ఏదో. హుహు. కానీ రైతుకి అట్లా కాదు కదా. హ్మ్. 1 ఇయర్ సాలరీ అటెంప్ట్ పెట్టాడు, మొత్తం తీసేసుకుంటాడు. అవును. హ్మ్. ఇది ఒకళ్ళు బై మిస్టేక్ పోయిందనుకోండి, అది కొలాప్స్ అవుతుంది. అవును. హ్మ్. అలాగా మాతృ తాలూకు హెల్త్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. హ్మ్. వాళ్ళు ప్రొటెక్టివ్ రోల్లోనే ఎక్కువ రాణించగలుగుతారు. హుహుహు. హ్మ్. సో తర్వాత ఏంటి, జెంట్స్కి పెట్టుబడి పెట్టడానికి ఉన్నంతగా Hmm. లేడీని నమ్మరు, పెట్టరు. హ్మ్. అంటే ఒకవేళ అంటే చదివించేటప్పుడు కానీ, లేకపోతే ఒక డాక్టర్‌గా పూర్తయిన తర్వాత వాళ్ళకి ఫీజు ఇచ్చే విషయంలో కానీ. ఏదైనా సరే హ్మ్. తను వాళ్ళు ఎంత మేధావైనా, హ్మ్. ఎంత ఇదైనా హ్మ్. సపోర్టివ్ స్ట్రక్చర్ లేదు. Mhm. సో కన్న తల్లి నుంచి తండ్రి నుంచే సపోర్టివ్ స్ట్రక్చర్ లేదు. Hmm. ఒక మగపిల్లాడైతే ఒక 5-6 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టిస్తారు. హ్మ్. అదే లేడీ ఒక డాక్టర్ అయితే మాత్రం ఆడపిల్ల అయితే ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. ఓకే. చెయ్యరు. హ్మ్. ఎంతమంది తల్లిదండ్రులు ఒక అమ్మాయికి ఒక హాస్పిటల్ కట్టించారు? అవును. జీరో. హుహు. హ్మ్. అదే ఒక మగపిల్లాడైతే వాడు సగం ప్రాస్ అయినా హ్మ్. పెట్టుబడులు తెచ్చి హ్మ్. వాళ్ళు డాక్టర్గా చేయకపోయినా పెద్ద పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తున్నారు. అంటే ఈ జెండర్ బయాస్ ఎందుకంటారు అసలు? ఎందుకంటే అది పుట్టినప్పటి నుంచి ఉందండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అది. హ్మ్. దే డోంట్ ఓన్ లేడీ. హ్మ్. తల్లిదండ్రులు కానీ ఏదైనా నా అనుకోరు వాళ్ళు. ఓకే. అంటారు హుహు. ఆ అమ్మాయి, హ్మ్. ఆడపిల్ల, ఆడపిల్ల. ఆడ అక్కడ. హ్మ్. సో ఈడైతే మన చంపేసిన Hmm. ఈడు మనకి మనవాడు. హుహు. జంట అనేది హ్మ్. ఓన్ చేసుకుంటాం. హ్మ్. అలాగే అదే నేచర్ సొసైటీలో కూడా ఉంది. హుహు. హ్మ్. తల్లిదండ్రులే కాదు, Hmm. బై నేచర్ ఇట్ కమ్. ఓకే. అమ్మాయి అంటే ఏదో కొంచెం మనకి సేవలు చేయటానికే కానీ సరే. షుడ్ నాట్ మరి బి వైద్య రంగంలో మరి మహిళలకి ఎటువంటి ప్రోత్సాహకాలు కావాలని మీరు అనుకుంటున్నారు? సమాజానికి మీరు ఏం చెప్తారు మెసేజ్? సమాజక మెసేజ్లో మహిళలకి అంటే దే డోంట్ నీడ్ టు గో కాంపిటీషన్ ఆఫ్ జెంట్స్. ఓకే. వాళ్ళ నేచర్ వేరు, హ్మ్. లేడీస్ నేచర్ వేరు. హ్మ్. యూ హ్యావ్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ప్రొఫెషన్. ఓకే. నీదేదుందో హ్మ్. పక్కన వాళ్ళు చూసి వాత పెట్టుకోవచ్చు అక్కర్లేదు. హ్మ్. వాళ్ళు ఏమైనా కానీ అనవసరం. హ్మ్. జంట ఎంత డ్యామేజ్ అయింది మనకు అనవసరం. హ్మ్. సొసైటీలో వాట్ ఈజ్ యువర్ రోల్ హ్మ్. ఇన్ బిల్డింగ్ సొసైటీ, బిల్డింగ్ సొసైటీ. బిల్డింగ్ హెల్త్. ఓకే. హ్మ్. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించాలి కానీ హ్మ్. కాంపిటీషన్ లేదు. హ్మ్. ఏదో పల్లెటూరులో కూర్చొని చిన్న పొడులు ఇచ్చేవాళ్ళే చాలామంది హీల్ చేయగలరు. హుహు. హ్మ్. పూర్వకాలంలో ఉంది కూడా అవే కదా. అదే కదా. ఇప్పుడు పెద్ద మల్టీ హాస్పిటల్లో శవాన్ని చంపేసి వెల్టేషన్ పెట్టి యెస్. కోట్లు తీసుకొని హ్మ్. బయటికి పంపించే వాళ్ళతో అసలు కాంపిటీషన్ ఎందుకంటాను నేను. హ్మ్. సో ఇప్పుడు ఇది కట్ త్రోట్ కాంపిటీషన్ అంటారా? లేకపోతే అన్‌హెల్తీ కాంపిటీషన్ అంటారా? ఎటువంటి హెల్తీ అన్హెల్తీ కాదండి. నా ఉద్దేశం ఏంటంటే లేడీస్కి
వాళ్ళ బై నేచర్ గాడ్ హ్యాస్ గివెన్ సాఫ్ట్నెస్, గాడ్ హ్యాస్ గివెన్ క్రియేటివిటీ, లవ్, ఎమోషన్. జెంట్స్ నెవర్ గాట్ దట్. దానివల్ల బెనిఫిట్ పొందేది లేడీసే. గాడ్ హ్యాస్ హెల్ప్డ్ మీ గివింగ్ హిజ్ స్టేటస్. ఒక తల్లి బిడ్డను కన్నప్పుడు షీ విల్ బికమ్ గాడ్ ఫర్ సమ్ టైమ్, గాడెస్ ఫర్ సమ్ టైమ్. ఇంతకుముందు కూడా వైద్యాన్ని లేడీస్కే ఆపాదించారు. ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, మీజల్స్ అదన్నీ, ఏమనేవాళ్ళు? అమ్మవారు అనేవారు. పూజ ఎవరికి చేసేవాళ్ళు? అమ్మ తల్లికి చేసేవారు. అమ్మ తల్లికి చేసేవాళ్ళు. ఎపిడెమిక్ డిసీజెస్ అన్నిటికీ క్యూర్ మదర్ దగ్గర ఉంది, క్యూర్ నేచర్లో లేడీ దగ్గర ఉంది. నేచర్ అంటే నేచర్లో ప్రకృతి పురుషుడు అంటారు. అవునండి. ప్రకృతిలోనే బై హీలింగ్ ఉంది. వీళ్ళు జెంట్స్ వెస్టర్నైజేషన్ థాట్ని ఇది చేసిన అది చేసిన దే విల్ ఫెయిల్. ఇప్పుడు క్యాన్సర్లో ఫెయిల్ అవుతున్నారు. థైరాయిడ్, ఇది ఏది ప్యాంక్రియాటిక్, ఇవన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయ్యి దే మేకింగ్ మనీ. ఏది? ఇదిగో జీవితాంతం ఇలా ఉండు, జీవితాంతం నాశనం అయిపో, ఇది మీ నాశనం చేసినా నీకంతే అవసరం లేదు కాబట్టి ఇదే నువ్వు వాడాలి. అంటే బై రిమూవింగ్, అంటే బై డిసెక్టింగ్ ది ఆర్గన్స్ ఫ్రమ్ అవర్ బాడీ, సో దే కెన్ కాల్ లైక్, దే కెన్ నేమ్ లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్ హ్యాండిక్యాప్. సో అందుకని వైద్య రంగంలో ఇప్పటికీ దృష్టి ఆది నుంచి ఇప్పటికీ ఎప్పటికీ మహిళదే పై చేయి. ఓకే అమ్మ, మరి ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి నర్సు అనగానే మనకి మేల్ నర్సెస్ కనిపించారు. యాక్చువల్గా కేవలం మహిళలు మాత్రమే కనిపిస్తున్నారు. అంటే అక్కడ మాత్రం, అంటే వారికి మాత్రం అక్కడే కనిపిస్తున్నారు, కానీ మేల్ డాక్టర్స్ లాగా ఎక్కువ సంఖ్యలో కనిపించట్లేదు బయట. ఏమంటారు? నేను చెప్పాను కదండి, నేచర్ ప్రొవైడెడ్ దట్. అదే మనకి ఇక్కడ నర్స్ అంటే చాలా చిన్న చూపు, చాలా వేస్ట్ అన్నట్టు. అదే వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికాలో నర్స్ని వాళ్ళు దేవతలా చూసుకుంటారు. డాక్టర్ కంటే నర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది మన సొసైటీలో ఉండే రుగ్మత. ఏది? పెద్ద కోట్ వేసుకొని పెద్ద డిగ్రీలు ఉన్నాడు పైకి చూడటం, మనకి సేవ చేసి మనకి హెల్ప్ చేసే వాళ్ళని చిన్న చూపు చూడటం అనేది సొసైటీ రుగ్మత. సొసైటీ మారాలి, అది నేను అనేది. ఇప్పుడు ఆ మార్పు మనం ఎలా తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు అంటారు? ఎలా? మహిళా వైద్యురాలిగా మీరు మహిళా వైద్యురాల్లాగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమేనండి. ఎప్పటికైనా కన్స్ట్రక్షన్కే ఎక్కువ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అయినా ఈరోజు నాకు వందల మంది పేషెంట్లు నా వెంట పడతారు. ఎందుకు? నేను థైరాయిడ్ గ్యారంటీగా తగ్గించాను, వేల సంఖ్యలో, ఇంకా తగ్గుతుంది కూడా. డాక్టర్స్ ఏం చెప్తారు? దేర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ థైరాయిడ్ అంటారు. జీవితాంతం థైరాక్సిన్ వేసుకోవాలి. నా దగ్గరికి వచ్చి 100-150 థైరాక్సిన్ వాడేవాళ్ళు కూడా ఇప్పుడు జీరోలో ఉన్నారు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మెడిసిన్, యూజింగ్ ఎనీ మెడిసిన్. అమేజింగ్. అలాగే హార్మోనల్ గ్లాండ్స్ డిస్టర్బెన్స్ అంతా డాక్టర్ల దగ్గర ఎంత గొప్పదైనా మెడిసిన్ లేదండి. కానీ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే కేవలం వీరిచ్చే మెడిసిన్స్ కూడా మీరు చెప్తున్నట్లుగా వెస్టర్నైజేషన్లో భాగంగా ఆ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో కేవలం ఉపశమనం మాత్రమే తీసుకొచ్చేవి, కానీ సో పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఆ యొక్క వ్యాధిని లేదా ఆ యొక్క నొప్పిని తగ్గించేవి కాదు. మీరేమంటారు? తగ్గించేవి కాదు డెఫినెట్గా. అసలు ఈ వైద్యం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది తెలుసా? మెడిసిన్ యూజ్ చేసేది. ఒకప్పుడు ఎవరి ఇల్లే పిల్లని వెస్టర్న్లో ఒక స్టార్ట్ అయింది. అంటే మలేరియా, టైఫాయిడ్, వ్యాక్సినేషన్ ఇవన్నీ తయారయ్యాయి. సరే, ఒక 5-6 కనుక్కోగలిగారు. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు మొత్తం దేశాలు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. పార్టిసిపేట్ చేసినప్పుడు వరల్డ్ వార్లో కావాల్సింది ఏంటి? యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఇమీడియట్ రెస్పాండ్ అవి. సో వెస్ట్రన్ కంట్రీస్ టన్నులు, లక్షల టన్నుల్లో ఈ 2 యాంటీబయాటిక్స్
పెయిన్ కిల్లర్స్ తయారు చేసినాయి. ఓకే. అంతకుముందు ఇవి లేవు. అంతకుముందు అంటే ట్రెడిషనల్ ఇక్కడ అక్కడ ఎక్కడ ట్రెడిషనల్ వైద్యం ఉండేది. ఆరోగ్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత వెస్ట్రన్ డాక్టర్స్, వెస్ట్రన్ కంపెనీస్ పర్చేజ్ డాక్టర్స్. డాక్టర్స్ పర్చేజ్ చేసి ఈ కామన్ మ్యాన్కి, ఈ అడవుల్లో వాళ్ళకి, ఊళ్ళల్లో వాళ్ళకి, వీళ్ళందరికీ దే స్టార్ట్ గివింగ్ పెయిన్ కిల్లర్ యాజ్ ఎ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. The painkiller is a destructive character of nature. Okay. What is pain? If you got any hurt, the message goes to central nervous system. It will replace the immunity system there. Okay. And ఇక్కడ అలా తగ్గానే నొప్పి ఎందుకు వస్తుందంటే రక్తాన్ని ఇమీడియట్గా రీప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే నొప్పి వెళ్ళదో అక్కడ కన్స్ట్రక్షన్ రాదు, ఇమ్యూనిటీ రాదు, రీబిల్డింగ్ మెకానిజం పాడవుతుంది. అందుకని ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంటే ఒక మెసేజర్ వస్తే ఆ మెసేజర్ బ్యాడ్ న్యూస్ తెచ్చాడని వానికి తలనరికేస్తే అక్కడ ఇంకా డ్యామేజ్ అవుతుంది కదా. అలా ఉంది మన వైద్యం. ఏదైతే మెసేజ్ వస్తుందో దాన్ని డిస్ట్రాయ్ చేయటం. అక్కడ యుద్ధంలో ఏం చేసేవాళ్ళు, వాడికి పెయిన్ అని పడుకుంటే అవ్వదని పెయిన్ కిల్లర్ ఇచ్చి మళ్ళీ యుద్ధాన్ని పంపేవాడు. వాడికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే. డాక్టర్ గారు, పెయిన్ కిల్లర్స్ అంటే ఒక పటాన మనం అంటే ఇప్పుడు డ్రగ్స్లో కూడా మనకి ABCD H డ్రగ్స్ అట్లా ఉంటూ ఉంటాయి. సో డ్రగ్స్గా అనుకోవచ్చు అంటారా పెయిన్ కిల్లర్స్? డ్రగ్స్ ఏనండి. ఓకే. షెడ్యూల్డ్ డ్రగ్స్ లైక్ షెడ్యూల్డ్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్. మీకు మొన్నటి వాళ్ళకి కూడా ఇప్పటి వాళ్ళకి కూడా యాంటీబయాటిక్స్ ఫర్ పెయిన్ కిల్లర్స్ తప్ప ఈ సొసైటీ మొత్తం వరల్డ్ డెవలప్ చేసిన పాజిటివ్ మెడిసిన్ ఏం లేదు. సో యాజ్ ఏ లేడీ డాక్టర్గా మరి మీరేం ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఇప్పుడున్న సొసైటీకి? నేను ఇప్పుడున్న సొసైటీకి నేను చెప్పేది ఏంటంటే ఈ వెస్టర్నైజేషను, ఈ ఏదేంటి వెంటిలేటర్స్, లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, వాటి వెనకమాల పరిగెత్తకుండా కామన్ డాక్టర్స్, మీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. ఈ డాక్టర్స్లో కూడా MBBSలో ఒకప్పుడు మంచి ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. దే అండర్స్టాండ్ దే తత్వ నేచర్ ఆఫ్ ద పర్సన్ అండ్ దే కెన్ గివ్ ఎ బెటర్ మెడిసిన్ దాన్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నాదేంటంటే లేడీస్ తక్కువ కాదు, జెంట్స్ ఎక్కువ కాదు. ఒక విధంగా చూస్తే ఆరోగ్యం పరిరక్షించడం లేడీసే ఎక్కువ. కానీ మీ యాటిట్యూడ్ మార్చుకోండి. పెద్ద హాస్పిటల్లో ఏసీ గదుల్లో వైద్యం లేదు. డాక్టర్స్ అక్కడ సక్సెస్ అయ్యారు, వైద్యంలో ఎక్కడ సక్సెస్ కాలేదు డాక్టర్స్. ఓ లేడీ డాక్టర్, జెంట్ డాక్టర్ దగ్గర మెడిసిన్ ఇచ్చే విధానంలో, ట్రీట్మెంట్ విధానంలో ఎక్కడ జెంట్ డాక్టర్ సక్సెస్ కాలేదు. దే సక్సెస్ ఇన్ సోషల్లీ. సో ఓకేనండి. ఇప్పుడు అంటే మీరు మరి ఎకాలజిస్ట్గా, అదేవిధంగా బయోథెరపిస్ట్గా ఇప్పుడు మీరు ఉన్నారు. సో ఫ్లోరల్ థెరపీ ఉపయోగించి చేస్తున్న పరిస్థితి. సో మిగతా ఆ యొక్క మహిళలు కూడా వైద్య రంగంలో వివిధ యొక్క రంగాలలో, మీరు చెప్పినట్లుగా అనెస్థెషియన్ రంగం కానీ, లేకపోతే కిడ్నీ స్పెషలిస్ట్ని కానీ, లేకపోతే సపోజ్ లివర్ స్పెషలిస్ట్ని కానీ, ఆ స్పెషలిస్ట్స్లో కూడా ఉండేవారికి మీరు ఏమైనా సూచనలు ఇస్తున్నారా? నేను ఒకటే సూచన ఇస్తానండి. ఏంటంటే నెవర్ గో ఇన్ ద కాంపిటీషన్. కాంపిటీషన్ రన్నింగ్ వాళ్ళకి, జంపింగ్ వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు. యు కాంపీట్ విత్ యువర్ లేడీ కొలీగ్. ఆ కాంపిటీషన్ ఉమెన్స్ లిబరేషన్ అండ్ నాన్ సెన్స్. నీ లిబరేషను నువ్వు తీసుకోగలగాలి. నీకు దాస్యం నేచర్ ఉండి నీకు లిబరేషన్ ఉన్న అది పనికి రాదు. మరి ఎలా కోపపోవాలి? కోపపోవటం ఏం లేదండి. నువ్వు నెవర్ గో ఇంటూ కాంపిటీషన్. వాళ్ళతో కంపారిజన్ అస్సలు అక్కర్లేదు. నీవు ఉన్న దాంట్లో నువ్వు సిద్ధహస్తురాలు అయితే, నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ఎప్పటికైనా సక్సెస్ అవుతావు. ఇప్పుడు డాక్టర్ అంటే 10 మంది పేషెంట్ ఎక్కువ రావటమే, 10 డబ్బులు ఎక్కువ రావటం కాదు. సో రోల్ చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. లేడీస్కి ఏం అన్యాయం లేదు, అక్రమాలు లేవు. కాకపోతే పైకి వెళ్ళాలనే కోరిక
ఓవర్ నైట్ ఇది ఇవ్వాలనే కోరిక మానేసి నీ ప్రొఫెషనల్గా యు ఆర్ ఏ డాక్టర్, యు కాంపీట్ విత్ ద హీలింగ్. ఓకే, నాట్ విత్ ద జెంట్స్ అండ్ అదర్ డాక్టర్స్. అదే డాక్టర్స్. ఇప్పుడు ప్రతి పర్సన్కి గాడ్ ఒక స్పెషాలిటీ ఇస్తాడండి. ఓకే, నువ్వు దేని స్పెషల్లో దానిలో నువ్వు ఎక్కువ పరిశ్రమ చేయి. ఓకే, పక్కనాడు మంచి పేరు వచ్చింది, మంచిది వచ్చిందని వాడి పరిశ్రమలో వాడి యాటిట్యూడ్లోకి నువ్వు కాపీ కొట్టకూడదు. ఓకే. అది నా మెసేజ్. లేడీస్కి ఏం తక్కువ లేదు. ఓకే, డిస్క్రిమినేషన్ ఆన్ లేడీస్ యుగాల నుంచి ఉంది. ఏది మన దేశంలో కంటే ఇతర దేశాల్లో ఎక్కువ ఉంది. మనం అది గమనించటం లేదు. మనకి గౌరవం ఉంది లేడీ అంటే, ఇతర దేశాల్లో గౌరవం లేదు. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ వాళ్ళకి వస్తువు అది. ఓకే, వాళ్ళకి ఆధిపత్యం లేదు. మనకి ఇంకా ఆస్తి మీద ఆధిపత్యం ఉంది. ఓకే, ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్తే ఆ లేడీతో మన వాళ్ళు ఎవరు కాంపిటీట్ చేయలేరు. ఓకే. నేను ఫారెస్ట్లో 40 ఏళ్ళ నుంచి ఫారెస్ట్లో తిరుగుతున్నాను. ఈ ట్రైబల్ మెంటాలిటీ చూస్తే ఆ ట్రైబల్ లేడీ ఆమె ఒక భర్తతో జట్టు కట్టుకొని 10 మంది పిల్లలన్నా కనొచ్చు పెళ్లి చేసుకోకుండా. ఆ ఆస్తి ఆ పిల్లలంతా దాని ఆస్తి అవుతారు. ఆ మగాడు బయట పెళ్లి చేసుకునే సత్తా ఉండి అదన్నీ కాంపిటీషన్లో పెళ్లి చేస్తే వాడు అప్పుడు ఇంట్లోకి అర్హుడు అవుతాడు, లేకపోతే ఇంట్లోకి అర్హుడు కూడా లేదు. ఓకే. సో అంత స్ట్రాంగ్ అయిన ఉమెన్ ప్రొటెక్షన్ మంది మన సొసైటీ. కాకపోతే వెస్టర్నైజేషన్తో అయ్యో వాళ్ళలాగా మన ప్యాంట్లు వేసుకోలేదు అనేది కాదు. ఓకే. సో చివరిగా చెప్పండి మరి డాక్టర్ బి లక్ష్మి గారు, ఇప్పుడు మరి వైద్య రంగంలో మహిళలు ముందుకు వెళ్ళాలి అంటే, ఇంకా ముందుకు వెళ్ళాలంటే, అంటే ఒక ఎంబీబీఎస్ చేయాలి, ఎంబీబీఎస్లో మళ్ళీ ఎండీలుగా చేయాలి, లేకపోతే ఒక స్పెషలైజేషన్ చేయాలన్న కోణం కాకుండా మీరు చెప్తున్న బయోథెరపిస్టిక్ గర్ల్గా ఆ యొక్క రంగంలో కూడా రాణించాలి అంటే మరి ఆ యొక్క మహిళా వైద్యురాలుగా ఎవరు ముందుకు వస్తున్నారో వారికి ఇచ్చే మీరు మెసేజ్ ఫైనల్గా ఏమంటారు? నేను అనేది మనకి జరిగిన అన్యాయం గురించి ఎక్కువ ఆలోచించకూడదండి. ఓకే. మనం ఎలా న్యాయం చేసుకోవాలో ఆలోచించుకోవాలి. యాజ్ ఎ డాక్టర్ నేను అనేది ఏంటి, కాంపిటీషన్ లేదు, నిన్నెవరు తొక్కేలేరు. నీ లోపల ఉన్న ధైర్యం స్థైర్యం నీకు నువ్వే గొప్ప. రైట్. మీ తల్లి అన్నదమ్ములు మాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే పల్లెటూరులో అయితే మరి మోపిల్లాడాడు వాడేంటి. మా తమ్ముడు మా నాన్నగారు చాలా లిబరేషన్ ఇచ్చారు మాకు. మా అన్నయ్య మంచినీళ్ళు తాంటే ఎలా నీ చేతులు లేవా నువ్వు పోయి తెచ్చుకో అనేవాడు. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక ధైర్యంగా ఇచ్చాను. మన తల్లిదండ్రులు మన పిల్లలకి తల్లిదండ్రులే ఎక్కువ సమానత్వం చూపించాలండి. సొసైటీలో సమానత్వం వస్తుంటే అబద్ధం. నువ్వు సమానత్వం ఇవ్వకుండా నీ బిడ్డకి ఇంకొకరు సమానత్వం ఇస్తారనేది అబద్ధం. సో మన పిల్లలకి మన సిస్టర్స్కి మన బ్రదర్స్కి, అంటే బ్రదర్స్ అని కాదు లేడీ అన్న పదం వచ్చింది కాబట్టి మన వాళ్ళకి మనము సపోర్ట్ ఇవ్వటం అనేదే ప్రాథమిక నీతి. సో అందుకని ఈ ఉమెన్స్ లిబరేషన్స్, ఉమెన్స్ అనగదొక్కటాలు ఇవన్నీ కామన్, ఇప్పుడు కాదు యుగాల నుంచి వస్తుంది. అంటే యుగాల నుంచి వస్తున్నాయి కాబట్టి మరి నెక్స్ట్ రాబోయే యుగాల్లో కూడా అలా ఉండమని నేను చెప్పడం లేదండి. ఫైనల్గా అలా చెప్పడం లేదు. నీ ధైర్యమే నీకు ఆయుధం. పక్కన వాళ్ళు ఎవరో వచ్చి నీకు ఆయుధాలు ఇస్తారు, నీ పక్కన ఫైట్ చేస్తారనే చూడొద్దు అంటారు. రైట్, గుడ్ యాటిట్యూడ్ అండి డాక్టర్ బి లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ యూ గేవ్ సూపర్ మెసేజ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాళ వైద్య రంగంలో మహిళలు అనే ఎపిసోడ్. అదేవిధంగా మరి ఇటువంటి మరిన్ని ఎపిసోడ్ల కోసం కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.